ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. గత ధ్యానంలో 77వ కీర్తన మనం 2వ వచనం మొదటి భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఈ ఉదయకాల సమయంలో 77వ కీర్తన 2వ వచనంలోని 2వ భాగాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నాతో కలిసి దేవుని వాక్యాన్ని మరి చదువుదాం. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు నొందనొల్లగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు మన జీవితంలో ఆపదలు కలిగినప్పుడు ప్రభువును వెతకాలి. ప్రభువును వెతుకుతున్న మన జీవిత అనుభవంలో ఆయన దొరికేంత వరకు వెతకాలి. ఆ సత్యము ఈ 2వ వచనంలో 77వ కీర్తన 2వ వచనంలో 2వ భాగంలో ఆసాపు ఏమని తెలియచేస్తాడంటే, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. అంటే రాత్రంతా మహోన్నతుడైన దేవుని వైపు తన చేతులు వెత్తాడు కీర్తనాకారుడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ఈ చేతులు ఎటువంటివో తెలుసా? నిర్దోషమైన చేతులు, నిష్కలంకమైన చేతులు. యాకోబు భక్తుడు అంటాడు కదా, దిమనస్కులారా మీ హృదయములను శుద్ధి చేసుకొనుడి అంటూ పవిత్రమైన చేతులెత్తి అంటాడు. ఈ పవిత్రమైన చేతులు అంటే హృదయాన్ని చూపిస్తుంది, మన జీవితాన్ని చూపిస్తుంది. మన చేతులు ఎప్పుడైతే నిష్కలంకంగా ఉంటాయో, మన చేతులు ఎప్పుడైతే పవిత్రమైన చేతులుగా ఉంటాయో, ఆ పవిత్రమైన చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మహోన్నతుడైన దేవుడు ఖచ్చితంగా మనకు జవాబిస్తాడు. దావీదు చేతులు రక్తముతో తడిసి ఉన్నాయి. కారణం ఏమిటంటే, దావీదు ఉరియాను యుద్ధభూమి అందు ముందు నిలబెట్టి నీతిమంతుడైన ఉరియాను చంపించాడు. అతని చేతులు నీతిమంతుని రక్తాన్ని ఒలికించాయి. అందుకనే మహోన్నతుడైన దేవుడు దావీదును తన యొక్క మందిరాన్ని కట్టడానికి దేవుడు అంగీకరించలే. తన చేతులు రక్తంతో తడిసాయని. ప్రియ దేవుని బిడ్డ, ఈ చేతులు, క్రైస్తవ విశ్వాసీ చేతులు పవిత్రమైనవిగా ఉండాల, నిష్కలంకమైనవిగా ఉండాల. పవిత్రమైన చేతులెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, అందుకనే కీర్తనకారుడు ఏమంటాడంటే, రాత్రివేళ, ఇక్కడ అంటాడు కదా, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. అంటే పగలనక రాత్రనక ఆ మహోన్నతుడైన దేవుని సాన్నిధ్యంలో నీళ్లు కుమ్మరించినట్లుగా తన జీవితాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన, చేతులెత్తి చేసిన ప్రార్థన మోషే ప్రార్థనలాగా లేదా? మహోన్నతుడైన దేవుని సాన్నిధ్యంలో మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలుకు విజయం రాలేదా? ఆ కొండ ఎక్కి మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలుకు విజయం వచ్చింది. చేతులు పైకెత్తుట విజయమునకు సాదృశ్యం, చేతులు ప్రార్థనకు సాదృశ్యం. చేతులు పైకెత్తుట ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధానమును అర్థించుటయే ప్రియ దేవుని బిడ్డ. అందుకనే రాత్రంతా చాపబడిన చెయ్యి ఆశీర్వాదం పొందేంత వరకు, దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదం తన చేతుల్లోకి వచ్చేంత వరకు కీర్తనకారుడు తన చెయ్యి వెనుకకు తీయలేదు. ఈరోజు వర్తమానం వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదని, దేవుడు నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించలేదని ఎన్నిసార్లు నీ చెయ్యి వెనుకకు తీశావు? అంటే ప్రార్థన ఆపివేశావు. ఎక్కడ నీ ప్రార్థన ఆగిపోయిందో,
ఎక్కడ నీవు నిరీక్షణ లేకుండా నిరాశతో నింపబడి ఉన్నావు, అక్కడ నుండి మరల ప్రారంభించు నీ జీవితాన్ని. అక్కడ నుండి మోకరించి మహోన్నతుడైన దేవుని సాన్నిధ్యంలో చేతులెత్తి ప్రార్థన చేయి. మహోన్నతుడైన దేవుడు నీ పవిత్రమైన చేతులెత్తి నువ్వు ప్రార్థించిన ప్రార్థనను అంగీకరిస్తాడు. హిజ్కియా ప్రార్థన అంగీకరించలేదా? హిజ్కియా కన్నీళ్లను చూడలేదా? ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మహోన్నతుడైన దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకని ఆసాపు కీర్తనలో ఇక్కడ అంటాడు, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడినది, నా ప్రాణము ఓదార్పు నొల్లక ఉన్నది. తన ప్రాణం ఓదార్పున్నది అంటే తనను ఆదరించేవారు లేరు, తనను బలపరిచేవారు లేరు. కృంగిపోయి ఒంటరి పరిస్థితుల్లో తన ప్రాణము సొక్కి సోలిపోయింది. అటువంటి తన ప్రాణమును ఓదార్చువారు ఎవరు లేరు, మానవులు ఎవరు ఓదార్చలేరు. మహోన్నతుడైన దేవుడే మన ప్రాణములను తెప్పరిల్ల చేయగలిగిన దేవుడు. ఆ మహోన్నతుడైన ప్రభువే, మహోన్నతుడైన యేసయ్యే మన జీవితాలను తెప్పరిల్ల చేయగలిగిన దేవుడు, మన ప్రాణమునకు సేద తీర్చే దేవుడు. అందుకని 23వ కీర్తనలో దావీదు అంటాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన ప్రాణము సేద తీర్చబడాలి అంటే, మన ప్రాణము మరి సేద తీర్చబడాలంటే మహోన్నతుడైన దేవుని సన్నిధిలో చేతులెత్తి మనం ప్రార్థన చేసినప్పుడే, రాత్రంతా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడే మహోన్నతుడైన దేవుడు మనకు జవాబిస్తాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావా? ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో సహోదరి సహోదరుడా. చేతులెత్తి మహోన్నతుడైన దేవుని సాన్నిధ్యంలో ప్రార్థించటం నువ్వు నేర్చుకో. ఆ మహోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అవును తండ్రి, కీర్తనకారుడు నాయన ఆసాపు కీర్తనలో చెప్పబడినట్లు, అయ్యా రాత్రి నా చెయ్యి వెనుకకు తీయక చాపబడి ఉన్నది అని ప్రార్థన చేశాడు. అవును తండ్రి, పవిత్రమైన చేతులెత్తి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించి, జవాబు పొందే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.